తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై బెంగళూరు నేషనల్ హైవేపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడ పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఫ్లైఓవర్ కుప్పకూలిన సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించింది రెస్క్యూ టీం. ఆ శిథిలాల్ని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మంది కార్మికులను సురక్షితంగా కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న మిగిలిన వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అంబూరు నగర పరిధిలో హైలెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ హైలెవెల్ ఫ్లైఓవర్ కనుక నిర్మాణం పూర్తయితే అంబూరు ప్రాంతంలో నేషనల్ హైవేపై ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు 60% పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.